ఎన్టీఆర్ జిల్లా జగైపేట మండలం షేర్ మహమ్మద్పేటలో అతిసార విజృంభించింది. వాంతులు విరోచనాలతో గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు వైద్య సిబ్బంది ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే నిర్వహణను జిల్లా వైద్యాధికారులు పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? ఈ జగ్గపేట మండలం షేర్ మహమ్మద్పేటలో డయేరియా విజృంభించిన పరిస్థితి. గత రాత్రి ఈ డయేరియా లక్షణాలను గుర్తించారు. చాలా మంది ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు అనారోగ్యం బారిన పడిన పరిస్థితి. దాదాపుగా 50 మందికి పైగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా ప్రభుత్వం అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వైద్యాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేస్తున్నారు. ఆ గ్రామంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు డయేరియా లక్షణాలు ఉన్న వారందరూ కూడా గుర్తించి వారికి వైద్య సహాయం అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా స్పందించారు. వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి కొంత కంట్రోల్ ఉన్నప్పుడు కూడా ఎవరైతే అనారోగ్యం బారిన పడిన ఉన్నారో వారంతా కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మరింతగా ప్రబలకుండా ఉన్నందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి కూడా చెందిన అధికారులు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం కొంత కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ అనారోగ్యం బారిన పడిన వాళ్ళ పరిస్థితికి విషమిస్తే కనుక కొంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతానికి వారందరూ కూడా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.